కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే 4 దిక్కులు కాదండి, అయితే 5 దిక్కులు ఉన్నాయి. ఈ 4 దిక్కులు వేరు, 5వ దిక్కు ఎవరంటే దేవుడే మనకి దిక్కు అనమాట. ఇక్కడ గమనించండి, ఈ 4 దిక్కుల కంటే కూడా దావీదు అంటాడు, పర్వతములు మునిగిపోయిన మెట్టలు తత్తరిల్లినను, అంటే పర్వతము లాంటి ఆ సహాయము నీకు వస్తనుకోని, ఆ పర్వతం లాంటి సహాయము, పర్వతము లాంటి సహాయం అంటే అటువంటి సహాయము నీకు రాకపోవచ్చు, లేకపోతే నీ బంధువుల సహాయం నీకు లేకపోవచ్చు, నీ తల్లిదండ్రుల సహాయం నీకు లేకపోవచ్చు, లేకపోతే ఎటువంటి సహాయము నాకు లేదు అని చెప్పి ఒకవేళ కృంగిపోతున్నావేమో. అయితే ఇక్కడ మొర్దెకై ద్వారా ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడంటే, ఏ దిక్కు మనుషుల వైపు దిక్కు పెట్టుకొని మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయం కోసం మొర్దెకై ఎదురు చూస్తలేదు. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనుషుల వైపు, లేకపోతే ఈ లోకంలో ఏదో ఒక దిక్కుని ఆధారం చేసుకొని తల్లిదండ్రుల దిక్కో, లేకపోతే బంధువుల దిక్కో, లేకపోతే ఏదో ఒక స్నేహితుల యొక్క సహాయం దిక్కో కోరుకొని ఈరోజు మానవులు